జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రపంచ రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నాయి. అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు ఇరాన్ వైపు కదులుతా ఉండటంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమేనీ ప్రాణభయంతో అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి బంకర్లోకి వెళ్లారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. సరే, ఇంతకు అసలు ఏం జరుగుతుంది? ఒకవైపు యుద్ధం ముంచుకొని వస్తా ఉంటే మరోవైపు ప్రపంచం మొత్తం కూడా మన దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారి వైపు ఎందుకైతే చూస్తుంది? ఈ వివరాలన్నీ కూడా మన వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? అంతర్జాతీయ మీడియా వెల్లడించినటువంటి కథనం ప్రకారం టెహ్రాన్లోని అత్యంత సురక్షితమైనటువంటి అండర్ గ్రౌండ్ బంకర్లోకి ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీ వెళ్ళి దాక్కున్నాడంట. ఒకదానితో ఒకటి అనుసంధానించబడినటువంటి ఈ సొరంగాలు భారీ బాంబు దాడులను కూడా తట్టుకోగలుగుతాయి. యుద్ధ బాధ్యతలను తన కుమారుడైనటువంటి మసౌద్కు అప్పగించి ఖమేనీ బంకర్లోకి వెళ్లారంటేనే అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉండాలో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు. ఇరాన్ వైపు భారీ యుద్ధ నౌకలు అలాగే భారీ సైన్యం అయితే వెళ్తున్నాయి. ఏం జరుగుతుందో చూద్దామంటూ ఆయన చేసినటువంటి ఒక ప్రకటన ఇరాన్ గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. అట్లే దాడికి దిగబోమని చెబుతూనే ఇరాన్ను సునిశ్చితంగా గమనిస్తున్నామని చెప్పేసి ట్రంప్ అయితే హెచ్చరించాడు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా సై అంటే సై అంటుంది. ఏం ఇజ్రాయెల్ తక్కువది కాదు కదా, అంతకు మించిందే. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి వ్యూహాత్మక దౌత్యం ప్రపంచానికి ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తుంది. ఒకవైపున అమెరికాతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు ఇరాన్ లాంటి దేశాలతో మన భారతదేశం చారిత్రక బంధాన్ని అయితే కాపాడుకుంటుంది. ఇది యుద్ధాల యుగం కాదు అని రష్యా ఉక్రెయిన్ సంక్షోభంలో చాటి చెప్పినటువంటి మన ప్రధాని మోడీ గారు ఇప్పుడు పశ్చిమాసియాలో కూడా శాంతిని నెలకొల్పేందుకు తనదైన శైలిలో ప్రయత్నం అయితే చేస్తున్నారు. అగ్రరాజ్యాల మధ్యన గొడవలు జరుగుతున్న భారత్కు చమురు సరఫరా ఆగకుండా మన చాబహార్ రేవు ప్రాజెక్టుకు ఇబ్బంది కలగకుండా మన దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మోడీ గారు ముందే జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఈరోజు ప్రపంచంలో ఏ పెద్ద గొడవ జరిగినా అందరి కళ్ళు మన మోడీ గారి వైపు చూస్తున్నాయి. అటు అమెరికాను ఇటు ఇరాన్ను ఒకే తాటిపైకి తీసుకురాగలగ సత్తా గౌరవం మన మోడీ గారికి మాత్రమే ఉండాలి. అవునా కాదా? మీరే చెప్పండి, అవునా కాదా? తన సునిశ్చిత దౌత్యంతో ఇటు భారతీయుల ప్రయోజనాలను కాపాడుతూనే ప్రపంచ శాంతి కోసం మన మోడీ గారు చేస్తున్నటువంటి కృషి ప్రతి భారతీయుడికి గర్వకారణం. మూర్ఖులకి అది అర్థం కాదు, అది అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. యుద్ధం ఎవరికి మేలు చేయదు, కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటటువంటి దేశాల పీచి మడిచేటటువంటి ధైర్యం అగ్రరాజ్యాలకు గనక ఉంటే దాన్ని శాంతియుత మార్గంలో పరిష్కరించే జ్ఞానం మన మోడీ గారికే ఉన్నది. దౌత్య రంగంలో భారత్ ఇప్పుడు కేవలం ఒక దేశం కాదు, అది ఒక గ్లోబల్ పవర్. అవునా కాదా మిత్రులారా? మరి మీరేమనుకుంటున్నారు? ఇరాన్ అమెరికా గొడవను మోడీ గారు పరిష్కరించగలుగుతారా? ప్రపంచ శాంతి కోసం మోడీ గారు చేస్తున్నటువంటి దౌత్యం పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్.